హాయ్ అండి, హలో. నేను టాప్ గేర్ మోటార్ ఆర్సీఐ రోడ్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మన కస్టమర్లు చాలామంది కార్ రేడియేటర్లో కూలెంటే ఎందుకు వాడాలి, వాటర్ వాడకూడదా అని చెప్పి నాకు క్వశ్చన్లు వేస్తుంటారండి. అయితే ఈరోజు మన వీడియోలో కూలెంట్ గురించి తెలుసుకుందాం. ఇంజన్ పనిచేసేటప్పుడు చాలా వేడి ఉత్పత్తి అవుతుందండి. అయితే కూలెంట్ ఆ వేడిని తీసుకొని రేడియేటర్ ద్వారా బయటికి పంపుతుంది. లేకపోతే కనుక మనకు ఇంజన్ ఓవర్హీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ దగ్గర వాటర్ మొత్తం మరిగిపోతాయి కదండి వేడి చేస్తే. అలాగే చల్లని ప్రదేశాల్లో వాటర్ గడ్డగడుతుంది కదండి. కానీ కూలెంట్లో ఉన్న ఎథిలిన్ మరియు ప్రొఫైలిన్ గ్లైకల్ పదార్థాల వలన వాటర్ లాగా మరిగిపోకుండా మరియు చల్లని ప్రదేశాల్లో గడ్డగట్టకుండా ఉంటుంది. కూలెంట్లో ఉండే పదార్థాల వలన మనకు ఇంజన్లో తుప్పు రానియకుండా మరియు రేడియేటర్కు తుప్పు రాకుండా కాపాడుతుందండి. కూలెంట్ వాటర్ పంపుకి లూబ్రికేషన్ లాగా కూడా ఉపయోగపడుతుందండి. దానివల్ల వాటర్ పంపు లైఫ్ ఎక్కువ వస్తుంది. అండి, రేడియేటర్లో మనము పోసేటప్పుడు ఫ్రీ మిక్స్డ్ కూలెంట్ పోయడం మంచిదండి. లేకపోతే 50% కూలెంట్ 50% డిస్టిల్ వాటర్ కలిపి పోయాలండి. ప్యూర్ కూలెంట్ పోసినట్టయితే లోపల సర్క్యులేషన్ ప్రాబ్లం వస్తుందండి. ఇది గమనించాలి. కూలెంట్ కలర్లలో చూసినట్టయితే పాత కార్లలో ఎక్కువ గ్రీన్ కలర్ వాడుతున్నారండి. కొన్ని బ్రాండ్స్లో రెడ్ కలరు, పింక్ కలరు న్యూ వెహికల్స్లో వాడుతున్నారు ఎక్కువ. తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు బ్లూ, ఆరెంజ్ కూడా వచ్చేసినాయండి. యాక్చువల్గా ఈ కలర్స్ వలన కూలెంట్లో లీకేజీలు ఈజీగా మనం గుర్తుపట్టొచ్చండి. మళ్ళీ మా కస్టమర్లు అడిగే డౌట్ ఏంటంటే, మనం ఎప్పుడన్నా లాంగ్ ట్రావెల్ చేస్తుంటామండి, అనుకోకుండా కూలెంట్ లీకేజ్ వస్తుంది. అయితే ఆ టైంలో మనకి కూలెంట్ దొరకపోవచ్చు కదా. సో మంచి నీళ్లు వాడొచ్చండి ఖచ్చితంగా. తర్వాత అంటే వర్క్షాప్ చేరుకున్న దాకా బోర్ వాటర్ మాత్రం వాడొద్దండి. ఇది మాత్రం ఖచ్చితంగా మంచినీళ్ళు వాడచ్చు. నా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నానండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.